తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎట్లుంటదని చెప్పి మనమైతే తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మాట్లాడుకుందాం. మీకు కౌన్సిలింగ్ గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తా. దాంతో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఎంపీసీకి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఎంపీసీ స్ట్రీమ్ అంటే ఎవరైతే డిప్లొమా కోర్సెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి, డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మనకి ఇంకా రిజల్ట్స్ అనేది రిలీజ్ కాలేదు. అంతకుముందే మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసారు అన్నట్టు. సో ఈ కౌన్సిలింగ్ లోపల మనకు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ నోటిఫికేషన్ లోపల మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది మెన్షన్ చేస్తారు. మనకు ఎన్ని ఫేస్లలో ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఫేసెస్ మెన్షన్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేది మెన్షన్ చేస్తారు అన్నట్టు. సో మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల మనకేంటంటే ఒక 2 ఫేజ్‌లలో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనకు 2 ఫేజ్‌లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ఉంటది అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ ఏంది కదా అంటే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ అనేది ఉంటది అన్నట్టు. ఫస్ట్ రిజిస్ట్రేషన్. ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటది అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. రిజిస్ట్రేషన్‌కి మనకు ఫీ ఉంటది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కి మనకు 300 రూపీస్, 600 రూపీస్ అయితే ఫీ ఉంటుంది అన్నట్టు డిపెండింగ్ అపాన్ కేటగిరీ. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్లాట్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సెకండ్ స్లాట్ బుకింగ్. ఓకేనా. సో ఈ స్లాట్ బుకింగ్ దేనికి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత స్లాట్‌ని బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలి. ఓకేనా. వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత మనకు సో వాళ్ళు ఒక ఐడి అనేది ఇస్తారు అన్నట్టు. ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఇస్తారు. ఆర్ఓసి ఫామ్ లోపల మనకు ఐడి ఉంటుంది. ఆ ఐడిని బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకున్న తర్వాత మనం వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్ల తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు 5 స్టెప్లలో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనము మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ల తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 6th స్టెప్ ఏంది కదా అంటే ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ అన్నట్టు. సో ఈ ప్రాసెస్ లోపల మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రిజల్ట్స్ అనేది మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ కంటే ముందే రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది కదా. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందే మనకు రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం అయితే కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యి ఓకేనా. రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఇది ఎగ్జాక్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థమైంది కదా. సింపుల్‌గా ఏం లేదు. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్లు ఉంటాయి. తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత రిపోర్టింగ్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్ కౌన్సిలింగ్‌కి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఇది మెయిన్లీ ఏంటంటే ఎంపీసీ స్ట్రీమ్‌కి సంబంధించే ఇంజనీరింగ్‌కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించే మనకు ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు ఫేజ్ 1 ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్
ఫైనల్ ఫేజ్ అంటాం. ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఈ 2 ఫేజ్‌లలో మనకు కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, మనం ఏందంటే ఒక ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? సో, సేమ్ అట్లనే మనకు సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దాని గురించి నేను డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఫేజ్ 2 లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని చెప్పి. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ రాకపోతే నెక్స్ట్ ఏందని చెప్పి. సో, ఎట్లాంటి థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి. వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టాలని చెప్పి, స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎట్లా పే చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్పుకుంటాం. కాబట్టి ఏందంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాం అనుకో, నెక్స్ట్ వీడియోస్ లోపల కూడా మీకేందంటే క్లియర్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ మీకు అందుతది. ఓకేనా? సో, ఫస్ట్ ఫేజ్ విషయానికొస్తే ఫస్ట్ ఫేజ్ లోపల మనకు మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ ఓకేనా? సో, ప్రాసెసింగ్ ఫీ అనేది అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫీ పేమెంట్ చేసుకొని, స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 27th May 2026 నుండి 31st May 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? ఎన్ని రోజులు టైం ఇచ్చిర్రు? 27, 28, 29, 30, 31 5 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు. మనం రిజిస్ట్రేషన్ చేసుకొని, ప్రాసెసింగ్ ఫీని పే చేసి, స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నోళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29th May, 30 May, 31 May, 1st June ఓకేనా? 4 డేస్ ఆఫ్ టైం ఇచ్చిర్రన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు ఏ రోజు వెళ్దాం అనుకుంటున్నారు అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. 29 మే రోజు వెళ్తారా? లేకపోతే 30 మే రోజు వెళ్తారా? 31 మే రోజు వెళ్తారా? లేకపోతే 1st June రోజు వెళ్తారా? అని చెప్పి అది మీ ఇష్టం. ఓకేనా? సో, అది మనకు 4 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు. సో, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకుంటారో వాళ్ళకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి 29th May నుండి 3rd June దాకా టైం ఇచ్చిర్రు మనకి. 29th May ఓకేనా? తర్వాత 30 May, 31 May, తర్వాత 1st June, 2nd June, 3rd June ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఇచ్చిర్రు? ఆల్మోస్ట్ ఒక 6 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రన్నట్టు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవస్తది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి అంటే మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అంటే ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేయాలి అంటే మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేసి, ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి, స్లాట్ బుకింగ్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని, వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. తర్వాత మనకు 6th June 2026 రోజు 6th June 2026 రోజు సీట్ అలాట్‌మెంట్ అనేది అయితది. తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 6th June నుండి 9th June వరకు చేయాల్సి ఉంటది. ఓకేనా? 6th, 7th, 8th, 9th అరౌండ్ ఒక 4 డేస్ ఆఫ్ టైం అయితే ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? సో, మనకు ఫిజికల్ రిపోర్టింగ్ కూడా ఉంది. సో, ఫిజికల్ రిపోర్టింగ్ కూడా మనం చేయాల్సి ఉంటదన్నట్టు. ఫిజికల్ రిపోర్టింగ్‌కి మనకు ఎప్పటిదాకా టైం ఇచ్చిర్రు కదా అంటే 8th June అండ్ 9th June ఓకేనా? సో, 8th June నుండి మనకు 9th June వరకు టైం అయితే ఇచ్చిర్రు. 8th అండ్ 9th 2 డేస్ మనం అయితే కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో, ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిల్లు. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఈస్ మ్యాండేటరీ. ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మీరు రిపోర్టింగ్ చేయడం అనేది మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేసిర్రు. ఓకేనా? సో, మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ టీసీ అండ్ దాంతో పాటుగా జిరాక్స్ కాపీస్ అనేది సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకు ఓరియంటేషన్ అవన్నీ కూడా మనకు June 6th నుండే స్టార్ట్ కావడం అయితే June 9th నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతాయన్నట్టు. ఓకేనా? 9th June 10th June అయితే మనకు ఓరియంటేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? దాని తర్వాత మనకు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. ఫైనల్ ఫేజ్ అనేది 15th June లోపల మనకు ఫైనల్ ఫేజ్ అనేది ఉంటది. ఒకటే రోజు టైం ఇచ్చిర్రు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి. ఓకేనా? బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేయడానికి ఒకటే రోజు టైం అయితే ఇచ్చిర్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కూడా ఒకటే రోజు టైం ఇచ్చిర్రు. వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి 2 రోజుల టైం అయితే ఇచ్చిర్రు. అండ్ సీట్ అలాట్‌మెంట్ అనేది ఒక 3-4 డేస్ లోపలనే సీట్ అలాట్‌మెంట్ కూడా చేసేస్తారన్నట్టు. ఓకేనా? దాని తర్వాత మనకు వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకు 2 డేస్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 2 డేస్ లోపల
మనకు కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఎయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మనకు సంబంధించిన ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ షెడ్యూల్. ఓకేనా? సో, నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మీకు ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ లోపల సీట్ వస్తదని చెప్పి మాట్లాడుకుంటాం. అండ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా రిజల్ట్స్ రిలీజ్ అయినాయని చెప్పి మాట్లాడుకుంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది డీటెయిల్డ్‌గా చెప్తా నేను. మస్తు ఈజీ వే లోపల చెప్తా. ఓకేనా? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకు కౌన్సెలింగ్ అనేది ఉంటది కాబట్టి కౌన్సెలింగ్‌కి సంబంధించి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? కౌన్సెలింగ్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోవాల్సి ఉంటది. ఆ డాక్యుమెంట్స్ ఏందని చెప్పి డీటెయిల్ ఒక వీడియో చేస్తా. ఆ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, ఆ వీడియోని మీరు ఫుల్‌గా చెక్ చేయరి. మీకు ఐడియా వస్తదన్నట్టు. ఓకేనా? కొన్ని డాక్యుమెంట్స్ రావడానికి లేట్ అయితది. సో, ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకుపోవాలి. తీసుకుపోకపోతే ఏందంటే మీకు రియంబర్స్‌మెంట్ రాకపోవడము, స్కాలర్‌షిప్‌లు రాకపోవడము, ఓకేనా? రిజర్వేషన్ రాకపోవడము లాంటివైతే ఉంటాయన్నట్టు. అవన్నీ కూడా మనం సో, ప్రాపర్‌గా చూసుకొని ఇప్పుడే అప్లికేషన్ చేసి పెట్టుకున్నాం అనుకో, కౌన్సెలింగ్ టైం వరకు మనకి ఎట్లాంటి ఇబ్బంది అనేది కాదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.